ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ ప్రస్తుత కాలంలో వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలమైనటువంటి మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు, అంటే అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీ తోటి ఉద్యోగులు కొంతవరకు మీకు సహకరిస్తారని చెప్పవచ్చు. అంతకాలంలో కాకపోయినప్పటికీ కూడా ఆపత్కాలంలో ఎక్కువగా వారి యొక్క సలహాలు మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటాయి. అలాగే ధన సంపాదన కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి ధనము రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది ఈ కాలంలో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మూలకంగా కొంత భయము అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుత్వం ద్వారా కొన్నిపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారికి. అలాగే మీరు చేసినటువంటి ప్రతి పనుల్లో కూడా ప్రాథమిక స్థాయిలో ఇబ్బందులు, ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కొంత కాలాన్ని మధ్యలోకి వచ్చేటప్పటికి మాత్రం అది అనుకూలతగా పని పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రారంభ ఇబ్బందులు అనేటటువంటివి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు కొత్త పరిచయాలు కూడా అవ్వడానికి అవకాశం ఉన్నది. అలాగే ఎప్పటి నుండో చూస్తున్నటువంటి విషయాలలో ప్రస్తుతము కొంత అవగాహన ఏర్పడడానికి, శుభము జరగడానికి కూడా అవకాశం ఉన్నది. విద్యార్థులకు సరి అయినటువంటి అర్హతను పొందుతూ ఉంటారు. ఉత్తీర్ణత శాతము కూడా ఆమోదయోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం అనేటటువంటిది ధనస్సు రాశి వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చేసేటటువంటి పనిలో ఏర్పడేటటువంటి చిన్నపాటి కష్టాల నుండి బయట పడవేయడానికి ఈ యొక్క నామస్మరణ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ధనస్సు రాశి వారు ఎక్కువగా నిరంతర భగవత్ నామస్మరణ చేయడం, వీలైతే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏదో మీ ఇంటికి దగ్గర ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళి ఎక్కువగా ధ్యానము చేయడము, భగవంతుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది కష్టాల నుండి దూరం చేయడానికి అవకాశం ఉంటుంది.